జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, మనం మంచితనమే మనల్ని కాపాడుతుందన్నది అంతే నిజం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 5, 2024 శనివారం. తిథి తదియ ఈ రోజంతా ఉంది. నక్షత్రం స్వాతి, రాత్రి 9:33 వరకు, తదుపరి విశాఖ. యోగము విష్కంభం ఈ రోజంతా ఉంది. కరణం తైతుల, సాయంత్రం 6:42 వరకు, తదుపరి గరిజ, రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 5:53, చంద్రోదయం ఉదయం 7:47, చంద్రాస్తమయం రాత్రి 7:24. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:57 నుండి 10:26 వరకు, యమగండం మధ్యాహ్నం 1:25 నుండి 2:54 వరకు, గుళిక కాలం ఉదయం 5:58 నుండి 7:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:58 నుండి 7:33 వరకు, వర్జము రాత్రి 3:46 నుండి 5:32 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:29 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:19 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:10 వరకు. శుభ గడియలు ఉదయం 7:35 నుండి 8:55 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 4:49 వరకు. అక్టోబర్ 5 శనివారం. ఈ రోజు ఉన్న తేదీ తదియ ఈ రోజంతా ఉండి మరుసటి రోజు ఉదయం 7:49 వరకు ఉంటుంది. అలా తదియ తిథి 2 సూర్యోదయాలు కలిగి ఉండటం వలన వృద్ధి తిథి అయ్యింది. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అలాగే ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు రాత్రి 9:33 వరకు ఉన్న స్వాతి నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం సూర్యోదయం నుండి రాత్రి 9:33 వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తులారాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఇంద్రకీలాద్రిపై ఈరోజు అమ్మవారు ఏ అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు:
ఈ రోజు విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమలలో ఈ రోజు ఉదయం చినశేష వాహనం, రాత్రి హంసవాహనం పైన శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. రంగస్థల సినీ నటి, గాయని పసుపులేటి కన్నాంబ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 5 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి పొగడ్తలు అందుకుంటారు. కర్కాటక రాశి ఆదాయం ఉంటుంది. సింహ రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కన్యా రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. తులా రాశి వివేకంతో నడుచుకోవాలి. వృశ్చిక రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ధనుస్సు రాశి అలజడిగా ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి దైవ బలం రక్షిస్తుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.